సమాజం కోసం త్యాగం చేయడమే హనుమద్ ఆరాధన. అదే కావ్యం ఇక్కడ. అలాగా అనేక రకాల అవతారాలన్నింటినీ వర్ణించింది. దశావతారాలు మొత్తం చెప్పిన తర్వాత ఆ అవతారాలు ఆ కాలాలు సరిపోయి భారతం దగ్గరికి వచ్చేసరికి తరంగానికి గొంతు మోగబోయింది చెప్పలేక. భారత యుద్ధం భయంకరమైన యుద్ధం కదా, దానికి మూలం చెబుతోంది. నేను ఎంతో కాపాడుకుంటూ వచ్చానయ్యా, కానీ రాజులు కొందరు స్వార్థపరులు కావడం వల్ల, వారి భోగాలు ప్రధానంగా భావించి ప్రజారక్షణని విస్మరించడం వల్ల, పక్క రాజ్యాన్ని కబళించాలని చూడడం వల్ల యుద్ధాలు వచ్చాయ్యా. మామూలు యుద్ధాలు కాదయ్యా, చిన్న చిన్న ఊళ్ళు, చిల్లర రాజ్యాలు, కారణములు లేని మారణములు. చిన్న చిన్న ఊళ్ళు, చిల్లర రాజ్యాలు, కారణములు లేని మారణములు. అర్ధకామములకు అగ్రతాంబూలాలు, ధర్మమోక్షములకు తర్పణములు. చిన్న చిన్న ఊళ్ళు, చిల్లర రాజ్యాలు, కారణములు లేని మారణములు. అర్ధకామములకు అగ్రతాంబూలాలు, ధర్మమోక్షములకు తర్పణములు. ఇది రాజ్యం అప్పుడైనా ఇప్పుడైనా. తగాదా ఎందుకు వస్తుందంటే ఎప్పుడైనా ఉక్రెయిన్ యుద్ధానికి ఊళ్ళో గొడవకి ఒక్కటే కారణం అండి, రెండు కారణాలు ఉండవండి. మన ఇష్టం ఒకటి ఉంటుంది, ధర్మం ఒకటి ఉంటుంది. ఈ మధ్యలో ఇష్టానికి ధర్మానికి మధ్యలో ఘర్షణే యుద్ధం. మన జీవితమేనా అంతే, ప్రపంచమేనా అంతే. ధర్మం మారదు మిత్రమా, నీ ఇష్టం మారాల్సిందే. అందుకే తరంగం ఏం చెబుతుందంటే, కొట్టుకు చచ్చారయ్యా మనుషులు. చిన్న చిన్న ఊళ్ళు, చిల్లర రాజ్యాలు. అంగవంగ కళింగ కాశ్మీరాంధ్రదేశములందున మాళవ కొంకణ ద్రవిడ మత్స్య పులింద కళింగ పుండ్ర ఆంధ్ర, ఇలా వరుసగా బర్బర కిరాత అని చెబుతారు. మన ఉషానిరుద్ధుల వివాహం ఉందే, ఉషాదేవికి ఒక అనిరుద్ధుడు కల్లోకి వచ్చాట. కల్లోకి వచ్చిన వాడు ఎవడో రాజకుమారుడు ఉందట. ఆవిడకు చిలికెత్తి ఉంది చిత్రలేఖ అని. ఎవరు కల్లోకి వచ్చారంటే ఏమో నాకేం తెలుసు, బొమ్మలేమంది. మొత్తం ఒక 50 దేశాల రాజకుమారులు బొమ్మలు వేసిందిట అమ్మాయి. ఆ గొప్ప పెయింటర్ బాబు గారు సరిపోడు ఎందుకు. అందులో చూసింది ఎవరంటే శ్రీకృష్ణుడు మానవుడు అనిరుద్ధుడు అని, వాడిని పట్టుకున్నది. అప్పుడు చెబుతారు మాళవ కొంకణ ద్రవిడ మత్స్య కళింగ పులింద ఆంధ్ర కాంభోజ బర్బర కిరాతక అని 22 దేశాలు వర్ణిస్తాడు పోతన గారు. అన్ని దేశాలు ఒక్క భారతదేశంలోనే ఉన్న అన్ని రాజ్యాలు. అంటే చిన్నది ఒక రాజ్యం. మీరు సంస్థానాలు పిఠాపురం ఒక సంస్థానం, ఉర్లా ఒక సంస్థానం, బొబ్బిలి ఒక సంస్థానం, విజయనగరం ఒక సంస్థానం. బొబ్బిలి విజయనగరం వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు, ఫ్రెంచ్ వాళ్ళు బాగుపడ్డారు, అందరికీ తెలుసున్నది. సరిగ్గా భారతదేశంలో వచ్చిన ఇబ్బంది ఇదే. ఈ రాజులందరూ ఎవడి రాజ్యం వాడు పెట్టేసుకున్నాడు. వీళ్ళందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళని ఆశ్రయించారు. అలాగే భారత యుద్ధానికి ముందు కూడా చిన్న చిన్న రాజ్యాలు ఎన్నో ఉన్నాయి. చిన్న చిన్న ఊళ్ళు, చిల్లర రాజ్యాలు, కారణములు లేని మారణములు. కారణం లేకుండానే యుద్ధాలు జరిగేవి ఆ రోజులు. ఖాళీగా ఉంటే ఎప్పుడు రాజులు చేసినవి ప్రధానంగా రెండే పనులు. డబ్బు ఉంటే వేట, డబ్బు లేకపోతే దండయాత్ర. అంతే. దండయాత్రకి వెళ్ళు, డబ్బు తెచ్చుకో. డబ్బు వచ్చింది, వేటకెళ్ళు, సరదా కాలక్షేపం. ప్రజల పాలన ఏం చేశారో ఎవరికి తెలియదు ఇక్కడ. అందుకని ఒళ్ళు మండి అంటుంది కరెక్ట్. కారణములు లేని మారణములు. ఎందుకు వచ్చాయి ఈ యుద్ధాలన్నీ అంటే అర్ధకామములకు అగ్రతాంబూలాలు. ఇవాళ ఆధునిక జీవితాన్ని కూడా మీరు పరిశీలించండి. డబ్బు ముఖ్యం, కోరికలు ముఖ్యం కాదా? ధర్మం ఎవరికి ఎక్కల్లా, మోక్షం ఎవరికి ఎక్కల్లా. గణపతి పక్కన కూర్చుని ఈ వినేవాళ్ళు కొద్దిమందికే మోక్షం కావాలి, ఇంకెవరికి ఎక్కర్లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చారు వినడానికి. లేకపోతే ఏమంటాడు, ఏవో అవన్నీ చెప్తారు, మన వల్ల అవుతాయి ఏమిటి, షాపింగ్కి వెళదాం పదా, షాపింగ్కి వెళ్ళి 1 ఎకరం అమ్మేయి. ఇక్కడ కూర్చుంటే ఏమీ అమ్మక్కర్లేదు. పైగా నా చేతిలో కూడా ఏమీ పెట్టమని నేనే అడగను. మీకు అందరికీ దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతాను, నాకేమీ ఇయ్యక్కర్లేదు, మీరు వినడమే చాలు, ఇంకేం అక్కర్లా. ఏ ఒక్కరిలో ఏ మానవత్వాన్ని ఏమాత్రం మేల్కొల్పగలిగినా నా ఈ 2 గంటల ప్రవచనం సార్థకమైనట్టే లెక్క. ఇంక వేరే ఏం అక్కర్లేదు అక్కడ. హాయిగా ఆ 2 వరుసల మధ్యలోంచి నేను నా శ్రీమతి వెళ్ళిపోతాం, అందరికీ నమస్కారం చేసుకుంటూ చాలు. మనుషుల్లో మార్పే నేను కోరుకునేది. ఇంకేం అక్కల, దీనికేం ఖర్చు ఏం లేదండి. ఏమైనా ఉంటే కార్యకర్తలు కమిటీయో భరిస్తారు, అందరూ ఇవ్వరు కదా. అది పెద్ద విషయం కాదు. అది మనం పొందే చైతన్యం ముందు, జ్ఞానం ముందు ఈ డబ్బు ఎంత. అందుకని ప్రయోజనం అది. అర్ధకామాలకి అగ్రతాంబూలాలు అయ్యాయి వీళ్ళ ఆధునిక జీవితంలో. నెలకి 2 లక్షలు జీతం అని అన్నారనుకో, వెంటనే పిల్లనిచ్చే తల్లి ఉంటుందంటే ఈ రోజుల్లో 2 లక్షలు జీతం ఏమిటి, ఈ తల్లికి ఎంత ఉండాలో 2 కోట్లు ఉండాలి. వెంటనే ఆర్గ్యుమెంట్, వెంటనే కామెంట్. ఇక్కడ
ఎందుకని ఈవిడ తోటికోళ్ళ కొడుక్కి వాడికి నెలకు 3 లక్షల జీతం. అది సమస్య ఇక్కడ. డబ్బు సరిపోకపోవడం కాదండి. మా తోటికోళ్ళ కొడుకున్నాడు, మా వాడు క్యాబ్ జెమినీలో చేస్తున్నాడు, వాడు క్యాబ్ జర్మనీలో చేస్తున్నాడు. అదో కంపెనీ కదా, ఉందో లేదో నాకెందుకు, జెమినీ ఉన్నప్పుడు జర్మనీ కూడా ఉంటుంది. వీడికి 2 లక్షలు నెలకి, మా వాడికి 3 లక్షలు. వాడుకున్నంత ఉండాలి, లేకపోతే నేను పిల్లనివ్వను. అంటే నెలకి 24 లక్షల ప్యాకేజీ సంవత్సరానికి మనకి సరిపోలే, 36 లక్షలు కావాలి. ఎందుకని? మనకు అవసరమే కాదమ్మా, మన వాళ్ళు ఎవరికో ఉంది, అది మనకు కావాలి. కంపారిజన్. ఇప్పుడు మనం దేనికి ప్రాధాన్యం ఇచ్చాం? అర్ధకామాలకి ప్రాధాన్యం. డబ్బు కావాలి, కోరికలు తీరాలి. అదేమిటమ్మా, భార్యాభర్త కలిసి ఉండడం ధర్మం కదా, పేదరికమేనా పేదరికం ఎందుకు భరిస్తారు? మా అమ్మాయికి వంట వండడం రాదు, కాఫీ పెట్టడం రాదు, ఏమొచ్చు? మొగుడిని ఏడిపించుకు తినడం వచ్చు. ఏమీ రాదు, కాచుకోవడం రాదు. అన్నీ పైగా వచ్చాక చెబుతున్నారు విషయం, ముందు చెబితే బాగుండు. అయిపోయి 6 నెలలు అయ్యాక నాకేమీ రాదు అంతే లెక్క. తెలంగాణలో సామెత ఉంది, దాచినా మొగడా వేరుందాం, దాచినా మొగడా వేరుందాం అని సామెత. 4 అన్నదమ్ములు కలిసి ఉన్నారట, ఉమ్మడి కుటుంబం అన్నమాట. ఇందులో 3 కోడళ్ళు ఎలాగో సర్దుకున్నారు. వాళ్ళు పూర్వం వాళ్ళు కాస్త, కొత్త కోళ్ళు వచ్చింది కదా, అది కొంచెం బీటెక్ సర్దుకోదు అది. అందుకని అది వచ్చింది మొదలు ఏంటంటే ఎలాగో విడగొట్టేయాలి. చాకరీ చేయడం ఇష్టం లేక, నలుగురితో కదా ఎక్కువ చాకరీ ఉంటుంది, చాకరీ చేయడం ఇష్టం లేక మొగుడిని విడగొట్టాలి కదా. వాడు వినడంలా, మా అన్నయ్య మా అమ్మ నాన్న వాళ్ళతో ఉంటాను, తప్పు ఊరుకో అని ఇది వీడిని ఆశపెట్టడానికి. దాచిన మొగడా వేరుందా అంటే వీడు అనుకున్నాడు పాపం, అలా అస్తమానం అంటుంటే ఏదో దాచింది నా కోసం, బాగా డబ్బు, వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఇచ్చి ఉంటారు, అందుకే వేరుందాం అంటుంది. అన్నిసార్లు అంటుంటే నమ్మాలి కదా అని వీడు అన్నదమ్ములతో తల్లితో తగాదా పెట్టుకుని విడిపోయాడు. వేరే గుడిసోటు వేసుకున్నారు. అక్కడికి వెళ్ళాక దాచినా అన్నావు, ఏం దాచావంటే 2 చేతులు చూపించి ఇవే దాచా, ఏ పని చేయకుండా అని చెప్పింది. 2 చేతులు దాచింది అంతే, ఇంకేం దాచలా. ఏ పని చేత కాదు, మేము ఎందుకు చేయాలి? పైగా ఈ మధ్య ఇది ఒక ప్రశ్న. నేను నీతో సమానంగా చదువుకున్నా, నేను నీతో సంపాదించు, ఎవరూ చేయొద్దండి. ఆడ చేయొద్దు, మగ చేయొద్దు. ఏం చేద్దాం? కర్రీ పాయింట్, అదో వర్రీ పాయింట్. వాడు శుభ్రంగా నిన్నటివి మొన్నటివి మొత్తం దేవతల పూర్వకాలం ఎప్పుడో రావణాసురుడి పెళ్లిలో వాడిన విందులో మిగిలిన పదార్థాలు కూడా ఇప్పుడు వేస్తాడు. అవి బాగుంటాయి. అక్కడి నుంచి రోగాలు వస్తాయి. గాల్ బ్లాడర్లో రాళ్ళు, ఇదివరకు ఎవరైనా 4 రాళ్ళు వెనకేసుకునేవారు, ఇప్పుడు ఈ 4 రాళ్ళు గాల్ బ్లాడర్లో బారేస్తున్నారు. ఎందుకు వచ్చాయి? కర్రీ పాయింట్ వాళ్ళు వచ్చాయి. వాడు ముచ్చికలు సహా అందులో బారేస్తాడు. పైగా ముచ్చికలు తింటేనే ముక్తి వస్తుందంటాడు. వాడికి ఏది పాడవడం ఇష్టం లేదు. మరి ఇంట్లో వండుకుంటే అలా ఉంటుందండి? ఇంట్లో వండుకుంటే అలా ఉంటుంది, ఏదో ఒక తాపత్రయపడతాం. ఎవ్వరూ చేయరు వంట, ఎవరికి అక్కల. అందరికీ ఉద్యోగాలు, అందరికీ చదువులు, అందరికీ బ్యాగులు, అందరికీ సిటీ బస్సులు. సిటీ బస్సు ఎక్కడ? కారే, సొంత కారు. వారికో కారు, వీరికో కారు, వీరిద్దరి గురించి లోకంలో పుకారు. ఇదేనండి అర్ధకామములకు అగ్రతాంబూలాలు. 20 ఏళ్ల క్రితం కాదమ్మా, 2000 ఏళ్ల క్రితం కావ్యం రాసినా అది నిజమే అవుతుంది. ఏ మాట ఎవడు చెప్పినా ఇదే మాట, వినేవాళ్ళు లేడు. కానీ ధర్మమోక్షములకు తర్పణములు, నిజానికి ముందు తద్దినాలు అని రాశాడు కవి, మరీ మోటుగా ఉందని మార్చి తర్పణాలను మార్చాడు. ధర్మమోక్షములకు తర్పణ, ధర్మమోక్షం వదిలేశాం. అటువంటి యుద్ధాల్లో భయంకరమైంది భారత యుద్ధం. దాని గురించి 2-3 పద్యాలు ఉన్నవి చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. భారత యుద్ధాన్ని వర్ణించడానికి కవి ఇక్కడ వేదిక ఎలా తీసుకున్నాడంటే యుద్ధ విశేషాలు భీష్ముడి చేత చెప్పించాడు. ఆయన అంపశయ్య మీద ఉన్నాడు కదా 10వ రోజు తర్వాత, ఆయన బాధతో ప్రారంభించి చెప్పించాడు. భారత యుద్ధం భయంకరమైందయ్యా. 7 అక్షౌహిణులొక్క పాండవులచే, పద్యం జాగ్రత్తగా వినండి, ఎవరెవరిని చంపారో అర్థమవుతుంది. 7 అక్షౌహిణులొక్క పాండవులచే, 11 అక్షౌహిణులు వీడిన్ జీవము కౌరవాధములచే. 7 అక్షౌహిణులొక్క పాండవులచే, 11 అక్షౌహిణులు వీడిన్ జీవము కౌరవాధములచే. వీడైన వాడైన ఎవ్వాడో రాజ్యములేలును ఏమి ఎరుగున్, వీడైన వాడైన ఎవ్వాడో రాజ్యములేలును ఏమి ఎరుగున్. ప్రాణప్రమాదంబులన్ బీడైపోయిన నాదు బిడ్డ ధరణిన్, స్వార్థ ప్రకోపంబులన్ బీడైపోయిన నాదు బిడ్డ ధరణిన్, ప్రేమించువారెవరో. ఎవడు సామ్రాజ్యం మీద వాడికి ఆశ కానీ భూమి మీద ఆశ లేదండి. ఇప్పటికీ రాజకీయం అలాగే ఉంది. ప్రజల మీద ఆశ కాదు, పదవి మీద ఆశ. నా పదవి కాపాడుకుందుకు నేనేమైనా చేస్తా.
ఇదేనండి అప్పటి నుంచి ఎప్పటి వరకు ఒకటే పోరాటం. భారత యుద్ధం అనుకోకల ఇప్పుడు జరుగుతున్నది అదే. భారత యుద్ధమేనా అంతే. అన్యాయం కోసం పాండవులు పోరాడడం మాట నిజమే, కానీ ఎంత ప్రయత్నం చేశాక వాళ్ళు ఆ పని చేయాల్సి వచ్చింది. శ్రీకృష్ణుడు రాయబారం చేశాడు, ద్రౌపదిని పురోహితుడు రాయబారం చేశాడు, విదురుడు సరే రోజూ చెబుతూనే ఉన్నాడు. ఇంత చేశారు, పాండవులు పొందింది మాత్రం ఏముందండి? 18 రోజులు యుద్ధం అయిపోయింది, దుర్యోధనుడు కూడా చచ్చిపోయాడు కదా అని 3000 మంది ఒక శిబిరంలో పడుకుంటే అర్ధరాత్రి అశ్వత్థామ వచ్చి మొండికత్తి పెట్టి 3000 మందిని నరికేశాడు. మిగిలింది ఎవరు లేదు ఇక్కడ. ద్రౌపదీదేవి గర్భశోకం మిగిలింది. అందుకని కవి ఏమంటున్నాడంటే యుద్ధం ఎప్పుడూ యుద్ధానికే దారి తీస్తుంది, యుద్ధం ఎప్పుడూ శాంతిని స్థాపించదు. తప్పనిసరి అయితే తప్ప యుద్ధం చెయ్యకూడదు. పాండవులు చేసినట్టే తప్పనిసరి అయితే తప్ప యుద్ధం చేయకూడదు. రాముడు చేసినట్టే తప్పనిసరి అయితే తప్ప యుద్ధం చెయ్యకూడదు. అందుకే 75 సంవత్సరాల నా భారతదేశ చరిత్రలో ఏ దేశం మీద దాడి చేసిన సందర్భం లేదు. జయహో భారతమాత, జయహో భారతమాత. దాడుల్ని ఎదుర్కొన్నామే తప్ప ఎప్పుడూ దాడి చేయలేదని. ఏ పార్టీ అయినా అధికారంలో ఉండనివ్వండి, ఎవరైనా ప్రధానమంత్రి కానివ్వండి, 6 ఏళ్ళు కాదు 60 ఏళ్ళు పరిపాలించిన ప్రధానమంత్రులు ఉండొచ్చు, 6 నెలలే పరిపాలించిన వాళ్ళు ఉండొచ్చు. ఎవరికి దుర్మార్గమైన ఆలోచన రాలే. బికాస్ వన్ రీజన్, దే ఆర్ ఇండియన్స్. అందువల్లే రాలేదంతే. ఇండియా వాడికి రాదు ఆలోచన. పోన్లే వాళ్ళైనా ప్రశాంతంగా ఉండాలి, ఇది మన ధర్మం. రాముడు యుద్ధం చేసేటువంటి ఎంత యాతన పడితే చేశాడు. అంగదుడిని పంపించాడు. లంకకి వెళ్ళాక కూడా సీతాదేవిని ఇచ్చేవయ్యా ఇంకేం వద్దు అని అంగదుడిని పంపించాడమ్మా. అప్పటికి వినకపోతే ఏం చేయమంటావు? చేతకాంతనం అవుతుంది. పాండవులేనా అంతే. కానీ జరిగింది ఏమిటి అంటే 7 అక్షోహిణీలు వీళ్ళు కోల్పోయారు, 11 అక్షోహిణీలు వాళ్ళు కోల్పోయారు. రాజ్య పరిపాలన పాండవులది గొప్పదందామంట లేదు. ఆ విషయం వ్యాసుడు అంగీకరించలేదు, భారవి అంగీకరించలేదు. కిరాతార్జునులు. దుర్యోధనుడు కూడా ధర్మరాజులాగే పరిపాలించాడు. దుర్యోధనుడు పరిపాలనలో ఏం తేడా లేదు. ఆయన పాలనలో కూడా ప్రజలు బాగానే ఉన్నారు. రాజ్య పరిపాలన కోసం యుద్ధం చేసే ఉండాలి కదా, వ్యక్తిగతమే. కానీ అంత ఏడిపించుకుతున్నారే వ్యక్తిగతానికి, తప్పదే. సర్వనాశనం అయిపోయింది. 21 లక్షల మంది చనిపోయారండి. రథాలు గుర్రాలు పక్కనట్టండి. 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 109,350 మంది సైనికులు. ఇదంతా కలిపి ఒక అక్షౌహిణి. ఇటువంటి 18 అక్షౌహిణీలు నాశనం అయిపోయాయి. చివరిలో మిగిలింది ఎవరంటే ఇటువైపు 7, అటువైపు 3 అంతే లెక్క. 5 పాండవులు, కృష్ణుడు, సాత్యకి ఇక్కడ మిగిలారు. కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ అక్కడ మిగిలారు. ఇంతకంటే ఏం లేదు. అదే సాగరఘోష కావ్యంలో మొత్తుకుంటోంది సముద్రం. ఎంతకాలం బట్టి ఎన్ని పాఠాలు చెబుతున్నా నేర్చుకోరేమిటే, మళ్ళీ అలాగే కొట్టుకుంటున్నారు ఇక్కడ. అంత యుద్ధం జరిగింది, ఏం ఒరిగింది ఎవరికి మాత్రం? ఊరికే ధర్మరాజు రాజు అయ్యాడు. ఒక సామెత చమత్కారంగా అప్పటి నుంచి పుట్టింది. ధర్మరాజుల వారికి మొదటి బడ్జెట్ ఏమిటో తెలుసా? కౌరవులు తద్దినారు. చచ్చాడు 100 మంది పెట్టలేక. అందుకే సామెత, పాండవుల సంపాదన అంతా కౌరవులు తద్దినాడే సరిపోయిందని. మొత్తం 101 మంది దుస్తల మొగుడు సహా వీళ్ళందరికీ పెట్టాలి. కొంతమంది సహగమనం చేశారు, అదో బాధ, ఆడాళ్ళకు కూడా పెట్టాలి. అక్కడి నుంచి దానాలు. పైగా ధృతరాష్ట్రులు వారు ఇక్కడ కూర్చుని దుర్యోధనుడు పేరు మీద 10 కోట్లు ఇవ్వండి. వీడు సొమ్మేం పోయింది? ధర్మరాజు సొమ్మే కదా. అదే జరిగింది భారతంలో. పోయిన వాళ్ళందరికీ దానాలు ఇక్కడ ఉన్నప్పుడు కొట్టుకు తెచ్చారు అందరూ కలిసి. అంటే సాధించిందే లేదు చివరికి. అందుకని ఇంత యుద్ధం చేశారు, ఏమి సాధించారు? వీడైన వాడైన ఎవ్వాడవు రాజ్యములేను ఏమి జరుగును, స్వార్థ ప్రకోపములను బీడైపోయిన నాదు బిడ్డ ధరణిని ప్రేమించువారెవరో. వీళ్ళ యుద్ధాలకి నాశనమైపోతున్న భూమిని ప్రేమించేవాడు ఒక్కళ్ళేడే, పర్యావరణం గురించి ఆలోచించేవాడు ఒక్కళ్ళేడే. ఇలా అయిపోయింది ఏమిటి అని పైగా అమాయకంగా ఈ సాగరఘోష కవి హృదయం సైనికుల కోసం ఏడిచింది. కౌరవుల కోసం కాదు, పాండవుల కోసం కాదు. ఏ రాజులు యుద్ధం చేసినా ఇప్పుడు కూడా ఆధునిక కాలంలో యుద్ధాలు జరిగిన సైనికులు బలైపోవట్లేదండి. సైనికుల తప్పు ఏదైనా ఉందా? రాజకీయ నిర్ణయంలో తప్పు ఉంటుంది. కానీ దూసిన కత్తి దూకుడులు, దూషెను గుండెల దూట బిళ్ళలట్లు, దూసిన కత్తి దూకుడులు, దూషెను గుండెల దూట బిళ్ళలట్లు, ఆ సురలోక భోగములనందగ పోరిరి వెర్రి పీనుగల్ పూసిన మోదుగల్. ఆ సురలోక భోగములనందగ పోరిరి వెర్రి పీనుగల్ పూసిన మోదుగల్. బ్రతుకు పూయని దండుగ పూల చెట్టుగా, బ్రతుకు పూయని దండుగ పూల చెట్టుగా,
మోసిన కీర్తులను మూసిరి కన్నులు మోసపోవుచున్. కత్తి దూస్తే గుండెలు దూసినట్టు ఎలాగ దూట పిల్లలు దూస్తారు చూడండి, అరటి దూట తరుగుతారే వరుసగా ఇలా బల్ల మీద పెట్టి టక్ 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 అని అలా కోసి వారేశారండి కుత్తుకలు. ఏ సైనికుడి మీద పొగ ఉందండి? పైవాళ్ళ రాజకీయ నిర్ణయాలు తప్ప. అంచేత రాజకీయ నిర్ణయం యుద్ధం గురించి తీసుకునేటప్పుడే సైనికుల గురించి ఆలోచించాలి, వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించాలి, మన స్వార్థంతో కాదు ఆలోచించాల్సింది. అప్పుడు నాయకుడు సరిగ్గా ఆలోచిస్తే సైనికులు బతుకుతారు. లేకపోతే రాజకీయ నిర్ణయం ప్రకారం సైన్యం పాటించవలసిందేనండి. సైన్యంలో చాలా కఠినమైన ఆజ్ఞలు ఉంటాయి, కాదనడానికి లేదు. ఇక్కడ నరికేయంటే నరికేయాలి అంతే, ఎందుకని అడగకూడదు. పోలీసులైనా అంతే, చర్య తీసుకుంటే చర్య తీసుకో, ఏ పార్టీ అయినా ఉండని. అధికార పార్టీ చెప్పినట్టు చేయాల్సిందే, ఇంకో మార్గం లేదు వాళ్ళకి. లేదు నీ ఉద్యోగం ఎందుకు ఇచ్చామంటారు అంతే. రేపు ఇంకో పార్టీ వచ్చినా అంతే, వాళ్ళని అనడానికి లేదండి. దూషెను కత్తి దూకుడులు దూటెను గుండెల దూట బిళ్ళలట్లు ఆ సురలోక భోగములనందగ పోరిరు వెర్రి పీనుగల్ పూసిన మోదుగల్. పైగా వీళ్ళందరూ ఉత్సాహంగా యుద్ధం చేయడం కోసం పుట్టించిన ఒక పుకార్ ఏమిటో తెలుసా? అది పుకార్. యోగవాసిష్ఠిని చదివితే నాకు అర్థమైంది. యుద్ధంలో మరణించిన వాడికి వీరస్వర్గం వస్తుందంటారు, అది పుకారండి, శాస్త్రం కాదండి. నతి ధర్మే యోద్ధా భవేద్యోద్ధ ఇత్యేవం అవశోక్తయక అని యోగవాసిష్టంలో ఇచ్చాడు. యుద్ధంలో చచ్చిన ప్రతివాడికి స్వర్గం వస్తుందనడం అతిశయోక్తి. ధర్మపక్షాన ధర్మం కోసం పోరాడిన సైనికుడికి వస్తుంది, దుర్మార్గ పక్షాన పోరాడిన వాడికి రాదు అని చెప్పాడు స్పష్టంగా. దీన్ని రాజులు కప్పెట్టారు, ఎందుకంటే వీళ్ళ పక్షాన పోరాడాలి కదా. మీకు అందరికీ స్వర్గాలు వస్తాయి, రంభ వస్తుంది. రంభ సంగతి దేవుడు రక్తం కారిపోతుంటే రంభ అంటామేటే. జబ్బకు ఉలిపోయి రక్తం కారిపోతుంది, రంభ వస్తుంది. ఆ రంభ ఎవడికి కావాలి? ఇక్కడ ముందు రక్తం సంగతి ఏమిటి? మాయ మాటలు చెప్పి సైనికుల్ని మోసం చేశారని పూర్వం నుంచి ఇప్పటి వరకు శాస్త్రంలో లేదండి అలాగా. ధర్మం కోసం పోరాడితేనే, నిస్వార్థంగా పోరాడితేనే వస్తుంది స్వర్గం. కేవలం రాజాజ్ఞ పాటించినంత మాత్రానే వచ్చేదండి అక్కడ. అలా ఏం లేదు, యోగవాసిష్టంలో స్పష్టంగా ఉంది. ఇది ఎందుకోసం బాగా ప్రచారం చేశారు ఈ విషయాన్ని? వాళ్ళు ఏదంటే అది జరిగిపోవాలి, ఇంకా సైనికులు చచ్చిపోవాలి అన్యాయంగా. పైన వీడి చివరిలో ఏమంటాడంటే, ఇంతమంది సైనికులు చనిపోయినందుకు నేను క్షమార్పణ చెబుతున్నా, నువ్వు కూడా చచ్చిపోయి చెప్పు క్షమార్పణ. చచ్చిపోయాక చెప్పు చూద్దాం. ఇప్పుడు క్షమార్పణ చెబుతాడు, 4 మందార పూలు అక్కడ పెడతాడు వెళ్ళి పాలరాతి మీద. మరి వాళ్ళ సైనికులు మళ్ళీ వస్తారా? నువ్వు తీసుకున్న పొరపాటు నిర్ణయానికి. రాజకీయపు నిర్ణయంలో తేడా ఉంటే సైనికుల బతుకులు ఏమవుతాయి అనేది లెక్క. అది కూడా దృష్టిలో పెట్టుకుని నేను ఈ కావ్యం రాశా. అంతకుముందే జరిగింది కాబట్టి ఆ పరిణామం. ఇవన్నీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కలాగే ఉన్నాయి. అందుకని వీళ్ళు మోసిన రూపాల కీర్తులను మూసిరి కన్నులు మోసపోవచ్చును. వీళ్ళు ఏం నమ్మారు అంటే, ఏదో పైన ఏదో వస్తుంది, పైన ఏదో వస్తుంది. పైగా మా కవులు సరదాకి నన్నయ్య గారు, తెక్కన గారు ఎవరైనా సరే నిండా నెత్తురు ఒడుతూ ఉంటాడండి. బాణాలు గుచ్చుకుని నెత్తురు కారుతూ ఉంటే ఏం రాసి, నిండుగా పూసిన మోదుగు చెట్టులో ఉన్నాడు. నీకు నమస్కారం నాయన. ఈయన కవిత్వం అయింది. రక్తం గారు వాడి ఏడుస్తుంటే నిండుగా పూసిన మోదుగు చెట్టులో ఉన్నట్ట. ఎర్రపూలు పూస్తుంది మోదుగు చెట్టు అని వర్ణించడం ఇక్కడ బాగుంది. నీకు తగిలితే ఆ బాణం అర్థమవుతుంది. మోదుగు చెట్టులో ఉంటావు, మారేడు చెట్టులో ఉంటావు. చచ్చింది వాడు కదా, రక్తం కారుతున్నది వాడికి. కవులు సరదాకి ఏం వర్ణిస్తారంటే, నిండుగా పూసిన మోదుగు చెట్టులో ఉన్నాడు. దెబ్బ తగిలిన ఏనుగులు ఏదో చెప్తాడు. ఇక్కడ కవిత్వానికి ఏం పోయింది? కవిత్వం ప్రాణం ఇయ్యేది కదా. అందుకే ఈ కవి ఏమన్నాడంటే, ఒళ్ళు మండి వెర్రి పీనుగలు పూసిన మోదుగలు అన్నాడు. వీళ్ళు వెర్రి పీనుగలు మోదుగు చెట్లు అనుకుంటే నిజం అనుకుని నమ్మేశారు అని ఈ రాజుల కీర్తుల్ని కిరీటాలుగా మోసుకుంటూ అమాయకంగా కన్నులు మూశారు అని ఈ కథ అంతా చెప్పి దానికి విసుకొచ్చింది తరంగానికి. అది మానవ జీవితం లాంటి జీవే కదా, నేను ఇంక చెప్పలేనయ్యా, నేను ఇంక విశ్రాంతి తీసుకుంటా, నువ్వు వెళ్ళిరా అంది. అప్పుడు ఆ తరంగం ఆ సముద్ర తీరంలో ఆ మనశ్శాంతి కోసం తపస్సు ప్రారంభించింది. ఆ తపస్సు ఎలా ఉందో 2 పద్యాల్లో చెప్పి నేను సెలవు తీసుకుంటా. తపోమయమైన వాతావరణంలో ముగిస్తే మనం ప్రశాంతంగా వెళ్ళగలుగుతాం యుద్ధమయ వాతావరణం కంటే. అది తపస్సు ప్రారంభించింది. ఆ తపస్సులు ఇంక నేను చెప్పలేనని ఆపేస్తే, ఇదిగో ఇక్కడ కూర్చొని తపస్సు చేసుకుని తన ఒడి అంకాన్ని చూపించాడు. ఆ కవి ఒళ్ళో తపస్సు చేస్తుంది తరంగం. ఎలా చేస్తోందయ్యా?
చలివెల్గుల్ విరజిమ్ము వీచిక తపస్వాధీన చిత్తమ్ముతో జ్వలన జ్వలికయోజనంగ విమల జ్ఞానాగ్రమై నిలిచి కుండలిని శక్తి ప్రచోదితంబైన నిష్ఠన్ వెల్గు చలివెల్గుల్ విరజిమ్ము వీచిక తపస్వాధీన చిత్తమ్ముతో జ్వలన జ్వాలికయోజనంగ విమల జ్ఞానాగ్రమై నిలిచి కుండలిని శక్తి ప్రచోదితంబైన నిష్ఠన్ వెల్గు ధ్యానమ్మునాన్ అలవోకై కనిపించని అలకు ధ్యానమ్మునాన్ అలవోకై కనిపించని అలకు ధ్యేయధ్యాతృ నిర్భేదతన్. అది తరంగం తపస్సు చేస్తున్న విధానం ఎలా ఉంది అంటే చలివెల్గుల్ విరజిమ్ము వీచిక, అది నీటి కెరటం, చల్లని వెలుగులు. నీటిలో ఉండి తపస్సు చేస్తారు కదా, అందుకని చలిలో ఉండి వెలుగులు విరజిమ్ముతోంది, చలి వెలుగు చందమామలాగా. ఆ విరజిమ్ము వీచిక తపస్వాధీన చిత్తమ్ముతో, ఎప్పుడో అలవాటు పడిన తపస్సు బాగా అలవాటు పడిన మునిలాగా అది తొందరగా ధ్యానముద్రలోకి వెళ్ళిపోయింది. కవి చూసి ఆశ్చర్యపోతున్నాడు, ఇదెంత అదృష్టవంతురాలు, ఇంట్లో ఎంత యాతన పడినా 10 నిమిషాలు జపం చేయలేకపోతున్నానే, ఇది ఇట్టే వెళ్ళిపోయింది ఆ తపస్సమాధిలోకి. ఎంత అదృష్టవంతురాలు, ఇది సామాన్యురాలు కాదు, ఇది ఎవరో ఇది ఎవరో ఇది ఎవరో అనే సందేహం ఆయన మనస్సులో ఉండిపోయింది. దానికి కావ్యం చివరిలో సమాధానం దొరుకుతుంది, అది ఉత్కంఠ. ఇంత తొందరగా సమాధినిష్టలోకి ఎలా వెళ్ళిపోయాడు ఈయన, ఏ మహాముని, ఎందుకోసం వచ్చారు, ఇది తరంగం కదా, తరంగం తపస్సు ఏమిటి? చలి వెల్గుల్ విరజిమ్ము వీచిక తపస్వాధీన చిత్తమ్ముతో జ్వలన జ్వలికయోజనంగా. అంతవరకు నీటి కెరటమై ఉన్న కెరటం, చల్లని కెరటం ఒక్కసారి వేడెక్కిపోయింది. వాడు ఊళ్ళో ఉంది కదా, వాడికి తెలుస్తోంది వేడెక్కిపోతోంది, కాలిపోతోంది. తపస్సు ఎక్కువైతే కాలిపోతుంది ఖచ్చితంగా. బ్రహ్మలోకం కూడా అంటుకుంటుంది. అందుకే బ్రహ్మదేవుడు దిగొచ్చి వరాలు ఇస్తాడు. ఆయనకి మన మీద ప్రేమ కాదు ఆయన, కింద అంటుకుంటుంటే రాకేం చేస్తాడు ఆయన. ఏ దేవుణ్ణి గురించి తపస్సు చేస్తే ఆయనకి వేడి సోకుతుందండి, వెంటనే వచ్చి వరాలు ఇస్తాడు. వరాలు ఇవ్వడం అంటే మోసం చేయడం, గమనించండి. తపస్సు మానిపించడం, ఆ కోరిక ఏదో తీర్చేస్తే గొడవ వదిలిపోతుంది, తర్వాత వాడు పడతాడు ఇంకందులో. అలాగ ఒళ్ళు వేడెక్కిపోతుంది ఆయనకి. ఏమిటి తపస్సు, ఏమిటి తపస్సు? జ్వలన జ్వాలిక, అగ్నిజ్వాలలో వెలుగుతోంది. చూస్తుంటే విమల జ్ఞానాగ్రమై, ఆ జ్ఞానపు కొస చిత్కళ అదేదో అందుకున్నట్టుగా ఉంది. ఇది ఆశ్చర్యకరంగా, అంత తపస్సు ఏమిటి అని కుండలిని శక్తి ప్రచోదితంబైన నిష్ఠన్ వెల్గు. యోగ వాసిష్ఠ్యం చదివిన అనుభవంతో వచ్చిన మాట ఇది. మన నాభి దగ్గర నుంచి కుండలిని శక్తి ఉంటుంది. నాభి కింద ఉండేదాన్ని కుండలిని అంటారు, నాభి దగ్గర నుంచి హృదయం వరకు ఉండేదాన్ని అంతఃకుండలిని అంటారు. ఇది కుండలినిలో కుండలిని, గలేబులో తలగడ ఉన్నట్టే. గలేబు తలగడ రెండు కలిపేస్తే తలగడలాగే అనిపిస్తుంది, కానీ అందులో 2 ఉన్నాయి కదా. అలాగా ఈ పై కుండలిని గలేబు, అంతఃకుండలిని తలగడ. అది లోపల ఒకటి ఇలాగ పైకి ఉచ్ఛ్వాస, పైకి ఉచ్ఛ్వాస మళ్ళీ నిశ్వాస, పైకి ఉచ్ఛ్వాస మళ్ళీ నిశ్వాస. సరిగ్గా ఆ ఉచ్ఛ్వాస వాయువుని అలాగే నిశ్వాస వాయువుని నియంత్రించి, నిర్బంధించి కాదు నియంత్రించి అదుపులో పెట్టి దాన్ని పూర్తిగా రేచకం చేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ముక్కు దగ్గర నుంచి ఆ వాయువు బయటికి వెళ్ళిపోయాక మళ్ళీ రాకుండా కాసేపు ఆపి నాభి దగ్గర నుంచి కుండలిని పైకి లాగగలిగితే 1 అంగుళం ఈ మూర్ధ భాగం నుంచి పైకి ఆ కుండలిని శక్తి వెడితే ఆకాశంలో సిద్ధులు చారణులు సంచరించేటువంటి దృశ్యాలు కనబడతాయి. అది యోగ మార్గం అని యోగ వాసిష్ఠం చెప్పింది. నిశ్చలంగా ఇంట్లో ఉండి చేసే జపానికి అంత ప్రాధాన్యం ఉంది. అది తెలుసును కాబట్టే కవి పద్యం రాశాడు. కుండలిని శక్తి ప్రచోదితంబైన నిష్ఠన్ వెల్గు, అంతఃకుండలిని పైకి లాగినట్టుగా చేస్తోంది ఈ తపస్సు. ఆశ్చర్యకరంగా ఉంది ఇది. ధ్యానమ్మునాన్ అలవోకై కనిపించుని అలకు. తెలుగులో ఆయన అలవోకగా చేశాడండి, అవధానం అంటారు. అలవోకంటే తేలిగ్గా అని అర్థం, కానీ పదం అలవోక, అలా ప్లస్ పోక, కెరటం పైకి లేచినంత తేలిగ్గా, అది అలవోక. అలా ప్లస్ పోక, ఓ అయింది, కసరదవా దేశం అంటారు దాన్ని, పకారం వకారంగా మారింది. అంచేత అలవోక అంటే సముద్రంలోంచి కెరటం పైకి లేవడానికి పెద్ద శ్రమే ఉందండి, లేస్తుంది మళ్ళీ పడిపోతుంది. అలా కెరటం లేచి తేలిగ్గా ఇలా పడిపోయినట్టుగా చేసేసాడు, తేలిగ్గా, ఏం ప్రయత్నం ఏం లేదు, అలాగే అలవోక అంటాం. అందుకే కవి చమత్కారంగా ఇది అలా కదా ప్రత్యేకం. అలవోకై కనిపించని అలకు, కఠినమైన పని మనకే అలవోకగా ఉంటే అలకి ఎలాగూ అలవోకగానే ఉంటుంది కదా. అందుకని మనకంటే దానికే తపస్సు చేయడం తేలిక. ధ్యేయధ్యాతృ నిర్భేదతన్, గమనించాల్సిన మాట. ధ్యానం కుదరాలి అంటే ధ్యానమే ఉండాలి,
నేను ధ్యానం చేస్తున్నాను అనే భావన రాకూడదు. అది వస్తున్నంతసేపు ధ్యానం కుదరదు, ఎప్పుడు అయిపోతుందా అనే ఉంటుంది. అదే ఇంకా అలారం మోగదేమిటి, ఇంకా మినపరొట్టె వాసన వెనక కనపడదేమిటంటే ఇంకా ధ్యానం అనవసరం, మినపరొట్టే ముఖ్యం. లేకపోతే అయ్యాక లేపు అవ్వకుండానే లేపుతుంది ఆవిడ, ఎందుకు వచ్చిన గొడవ అని. ఇలాంటి ధ్యానాలు పనికిరావండి. ధ్యాతృ నిర్భేదతన్, ధ్యేయం మర్చిపోవాలి, ధ్యాత మర్చిపోవాలి, ధ్యానం మాత్రమే ఉండాలి, పని మాత్రమే జరగాలి, చేసేవాడు ఉండకూడదు, దాని ఫలితం ఉండకూడదు. ఫలితం మీద దృష్టి పెట్టినా నేను చేస్తున్నాననే భావం కలిగినా పోయినట్టే లెక్క. నేను చేస్తున్నాను అంటే అహంకారం, ఫలితం మీద దృష్టి ఉంటే మమకారం. అహంకారం మమకారాలు ఉన్నంత వరకు ఆత్మ అందదు, దేవుడు అందడు. అందుకని ధ్యేయధ్యాతృ నిర్భేదత అని వర్ణించాడు కవి దాని తపస్సుని. ధ్యేయము ధ్యాత రెండూ లేకుండా పోయే ఏకమయ్యాయి, ధ్యానం ఒకటే మిగిలింది అని ఇప్పుడు చమత్కారంగా ఓ మాట చెబుతున్నాడు. నీరు తపస్సు చేయడం ఏమిటి? ఏరిని గుర్చి తపములు, ఏరిని గుర్చి తపములు, ఏరులు గూడ తపమ్ము చేయున, ఏరిని గుర్చి తపములు, ఏరులు గూడ తపమ్ము చేయున, నీరు తపఃప్రసాధనము నీటికి సాధనమేమియుండు, నీరు తపఃప్రసాధనము నీటికి సాధనమేమియుండు, మున్నీరు పరాత్మరూపమని నీ ఒక జీవునివై తపింతువా, మున్నీరు పరాత్మరూపమని నీ ఒక జీవునివై తపింతువా, వారిత రంగరంగమా అవారిత నిశ్చలద ఆత్మసంగమా, వారిత రంగరంగమ అవారిత నిశ్చలద ఆత్మసంగమా. ఎవరిని గురించి చేస్తోంది తపస్సు? శివుణ్ణి గురించి తపస్సు చేస్తే తపస్సు తీవ్రమైతే తాను శివుడుగా మారతాడండి. ప్రత్యక్ష నిదర్శనం. ఇక్కడ శివలింగం వచ్చేస్తుంది నుదుటి మీద, హృదయం మీద త్రిశూలం గుర్తు వస్తుంది. శివభక్తులకి లెక్కది. దేవీ ఉపాసన మనం చేస్తే అమ్మవారి చేతుల్లో ఉండే ఆయుధాలు ఒంటి మీద కనపడతాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, దేవీ ఉపాసన మీరు ఏం మానకుండా ఉగ్రంగా అవసరమైతే చేస్తే ప్రతి చెమట బిందువు దగ్గర ఎర్రటి కుంకుమ రేణువు కనపడుతుందండి. దేవీ ఉపాసనకి అది ప్రత్యక్ష సాక్ష్యం. నేను ఒక యోగి దగ్గర ఆ దృశ్యం స్పష్టంగా చూశాను. ఆయన పక్కన కూర్చున్నప్పుడు చూస్తే భయం వేసింది నాకు కూర్చోవడానికి. ఆయన ఆ ఉపాసకుడు. నేను చెప్పను, ఎందుకంటే మీరు అందరూ వెళ్ళి ఆయన ఎత్తిమి పడతారు. ఆయన వయసు 85. వద్దు, ఆయన అలా ఉండనేయండి. కానీ నేను చూశా, నన్ను ఆయన బాగా ఇష్టపడతాడు. కూర్చోవయ్యా కూర్చోవయ్యా ఇక్కడ కూర్చోవయ్యా. నేను చూసి అడిగిపోయానండి నిజంగా ఓ 10 ఏళ్ల క్రితం. అయిపోయి, ఎందుకంటే ఒంటి నిండా ప్రతి చెమట రంధ్రం ఉంది కదా, ప్రతి చోట కుంకం పొట్టే, ఎరుపు, పచ్చడి దేహమేమో ఎరుపు స్పష్టంగా కనపడుతుంది. నేను వణికాను. పర్లేదయ్యా నువ్వు కూర్చో నేను ఉన్నాను కదా అని భుజం ఇచ్చి చేశాడు. అటువంటి మహాయోగుల హస్తస్పరిశ అమ్మ. ఇవాళ ఇంత ఉన్నత స్థానంలో ఉన్నాం. నేను చూశాను. వాళ్ళ దగ్గరికి నేను పిలవకపోయినా పెడతాను. నాకు తెలుసు వారి శక్తి ఏమిటో. అది దుర్వినియోగం కాకూడదు కాబట్టి పేరు చెప్పను. నేను వారిని ఏమీ అడగను. వారు ఇచ్చింది పుచ్చుకొని వస్తాను, కాదనడం ఇష్టం లేక అంతే. ఏమి అడగను, నేను కేవలం దర్శనానికి పెడతాను. నాకు తెలుసు ఆ శక్తి. ఉపాసన అటువంటిది. దేవీ ఉపాసన అంటే కుంకం ఒంటి మీద కనపడుతుంది. శివోపాసన అంటే శూలం గుండెల మీద కనపడుతుంది, గుర్తాలో వచ్చేస్తుంది. ఇక్కడ భావనే భావనాత్మకం ప్రపంచం. రామోపాసన అంటే స్పష్టంగా ధనుర్బాణాలు వచ్చేస్తాయి చేతి మీద గుర్తులుగా. మహావిష్ణు ఉపాసన అంటే శంఖచక్రాలు వచ్చేస్తాయి. ముద్రలు బలవంతంగా వేయడం కాదు, అవే వస్తాయి. ఇది ఉపాసన రహస్యం. ఇది మీరు గణపతి ఉపాసన చేయండి, బాగా పద్ధతిగా చేయండి, ఖచ్చితంగా ఆకారం వచ్చేస్తుంది. మనం చూసిన వాడు గణపతి అనిపిస్తుంది. రమో భూత్వా రామం భజేత్, నా రుద్రో రుద్రమర్చియేత్, నా విష్ణుమర్చియేత్ అని శాస్త్రం చెప్పడంలో ఉద్దేశం ఇదే. శరీరం కూడా అలా మారిపోతుంది. అంతేగా దేవీ ఉపాసకులు ఆడవాళ్ళ మారిపోతారు. విచిత్రం, అవయవాలు మారవు కానీ ప్రవృత్తి మనస్సు అలాగే మారిపోతుంది. ఎందుకంటే స్త్రీని ఉపాసన చేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవీ ఉపాసన బెడిసికొట్టే అవకాశం కూడా ఉంది, చెంప వాచిపోతుంది. స్త్రీ పద్ధతిగా సంసారం చేస్తే సంసారం చాలా బాగుంటుంది. వ్యతిరేకమైంది అంటే మొత్తం అయిపోయినట్టే, వీధిని పడినట్టే లెక్క. 2 శక్తులు స్త్రీకే ఉన్నాయి. అందుకని దేవీ ఉపాసన కూడా అంతే. అందుకని ఆ ఉపాసనా గ్రంథాలను మనం ఏమీ అనుమానించాల్సిన అవసరం లేదు, ప్రత్యక్ష సత్యాలు. అయితే వాటిని సద్వినియోగం చెయ్యాలి జాగ్రత్తగా. కోరికలు లేకుండా ఉపాసన చేస్తే ప్రయోజనం ఏమిటి అంటే అన్ని కోరికలు అమ్మవారు నెరవేరుస్తుందమ్మా, అన్ని కోరికలు నెరవేరుస్తుంది. వాడికి సమస్త భోగాలు ఇచ్చేస్తుంది. వద్దన్నా సరే నేను ఇచ్చాను పుచ్చుకోరా. ఎందుకంటే బిడ్డ ఏదైనా భోగం అనుభవిస్తే తల్లికి ఆనందం కదా.
అందుకని అమ్మవారు అన్ని భోగాలు ఇచ్చేస్తుంది. మనం వద్దన్నా సరే వచ్చేస్తూ ఉంటాయి కంకణాలు గండపిండారాలు. ఎందుకంటే ఆవిడ కావాలి, అవన్నీ మనకు అక్కర్లేదు. తీసుకో తీసుకో నేను ఇచ్చా, కాదనద్దు, లేనిది కోరద్దు, అంతే లెక్క. కానీ అప్పుడే మనం మర్చిపోకూడదు, ఈ గర్వానికి పోయామంటే అయిపోయినట్టే లెక్క. అవి ఇవ్వడం అంతా ఓ పరీక్ష. ఇస్తూ ఏముంటుందంటే అవన్నీ వెర్రి వెధవా, నేనే ఇచ్చా, నీ శక్తి కాదు, జాగ్రత్త జాగ్రత్త, మర్చిపోకు, అంటే నన్ను మర్చిపోతుంది. ఆ స్మరణ మానకుండా ఉంటే ఈ బంగారం వల్ల, ఈ భోగాల వల్ల, ఈ రకరకాల సౌకర్యాల విలాసాల వల్ల మన మనస్సు చెలించకుండా నిరంతరం అమ్మవారి పాదాల యందు ఉండేలాగా కూడా ఆవిడే చేస్తుందమ్మా, ఆవిడే చేస్తుంది, అనుమానం లేదు. బిడ్డని కాపాడుతుంది తల్లి. ఒక్కటే లెక్క మనం ఆవిడ మీద, అమ్మా నన్ను పడైకు తల్లి, నన్నీ వలయాన త్రోయకు దయామయి నీ పద సన్నిధిన్ విడన్, ఈ విభవంబులు ఈ పదవులు ఈ మెరమెచ్చులు లక్షలిచ్చుటల్, ఈ విభవంబులు ఈ పదవులు ఈ మెరమెచ్చులు లక్షలిచ్చుటల్, ఈ విభవంబులు ఈ పదవులు ఈ మెరమెచ్చులు లక్షలిచ్చుటల్, యావలు మోజులు కలియుగంతముదాకను నిల్చునంచు మోహావిలమైన మానసము అకంబున ముంచి ఇకంబు పెంచు, మోగావిలమైన మానసము అకంబున ముంచి ఇకంబు పెంచు, నన్నా వలయాన త్రోయకు దయామయి, నన్నా వలయాన త్రోయకు దయామయి నీ పద సన్నిధిన్ విడన్. ఇది ఇష్టదైవం పుస్తకంలో అమ్మవారి మీద నేను ఏడుస్తూ రాసుకున్న పద్యం నా కోసం. నాకు భోగాలు వచ్చి పడుతూ ఉంటే, ఆభరణాలు వచ్చి పడుతూ ఉంటే, దేనికి లోటు లేని స్థితి వస్తుంటే, నేల మీద కాలు పెట్టకుండా కుడికాలకో కారు ఎడంకాలకో కారు కార్యకర్తలు ఏర్పాటు చేస్తుంటే భయపడి చెప్పుకున్నాను ఈ పద్యం. చిత్తశుద్ధి నిజాయితీ అంతే. నన్ను ఏడిపించకు, ఈ వలయంలో నన్ను తొయ్యకు, ఈ భోగాల కారణంగా నమశివాయ 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 అనేది మర్చిపోతే అయిపోయినట్టే నా పని లెక్క. అది గుర్తుండేలా చెయ్యమ్మా, అది గుర్తుండేలా చెయ్యి. ఇది ఎప్పుడూ జాగ్రత్తలో ఉండాలి. మనం 4 కోట్లు రాగానే మురిసిపోకూడదండి ఎక్కడ. ఇక మనకి తిరుగులేదు అనుకోవడం, అడ్డమైన వాళ్ళకి జాతకాలు చెప్పడం, అడ్డమైన వాళ్ళ భవిష్యత్తు మనమే చెప్పేయడం, నాటకం ఆడితే మొత్తం మఠాష్ అయిపోతాం. ఉపాసన విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ తపస్సులో ఆయనకి ఉపాసన కనపడింది. ఇప్పుడు ఏరులు కూడా తపస్సు చేస్తాయి అని చెబుతూ, ఏరిని గురించి ఈ తపమ్ములు, అమ్మవారా, శివుడా, కృష్ణుడా, రాముడా, ఎవరిని గురించి? ఏరులు కూడా తపమ్ము చేయున, నదులు కూడా తపస్సు చేస్తాయి. అంతేకాదు నీరు తపఃప్రసాదనము, తపస్సు చేసేవాడు కమండలం ఒక్కటే పక్కన పెట్టుకుంటాడు. గమనించండి, మన ఋషులు ఇంకేం ఉండదండి. ఎందుకండి? ఆ తపస్సు ప్రాణవాయువు మీద ఆధారపడింది. ప్రాణవాయువుకి ఏమాత్రం ఆటంకం వచ్చినా నీళ్లు తాగాలి వెంటనే. నీళ్లు తాగితే వెంటనే శక్తి వస్తుంది, చాలు. అంతకంటే ఇక్కడ ఇడ్లీలు, కాఫీలు, మినపరొట్లు పెట్టేయకూడదు. ఇక్కడ ఇవే సరిపోతాయి. అందుకే ఇది తప్ప నేనే ఇంకో ఉపయోగించాను, చాలు. ఎందుకంటే వాయువు, శ్వాస ఒక్కోసారి ఇబ్బంది, పద్యం సుదీర్ఘంగా పాడినప్పుడు శ్వాస ఇబ్బంది పెట్టేస్తుంది. వెంటనే అక్కడ ఒక్కసారి ఆపి 1-2 చుక్కలు నీళ్లు తాగితే వాయువు వస్తుంది. ఎందుకంటే నీటి నుంచే ఆ ప్రాణవాయువు పుడుతుంది. అందుకే మన ఋషుల దగ్గర ఏమీ ఉండవమ్మా, సెంటు పొలం, గజం స్థలం ఉండదు. పక్కన కమండలం ఉంటుంది, గమనించండి. అది ఒక్కటే పట్టుకుంటారు వాళ్ళు. అది శిష్యులను కూడా పట్టుకొని ఎవరు. ఎందుకంటే ఈయన ప్రాణం పోయే పరిస్థితి వాడికేం తెలుస్తుంది, ఆయనకే తెలుస్తుంది. అందుకని పట్టుకుంటాడు ఇలాగే. నీరు తపఃప్రసాదనం. తపస్సు చేసేవాళ్ళు ఎవరైనా నీరు పక్కన పెట్టుకుంటారు. నీటికి సాధనమేమి ఉండు, నీరే తపస్సు చేస్తుంటే పక్కన ఎవరు ఉన్నారు? ఈ కవి తప్పితే ఎవరు లేరు ఇక్కడ. అందుకని ఏమంటున్నాడంటే, మున్నీరు పరాత్మరూపమని నీ ఒక జీవునివై తపింతువా, నువ్వు శివుడి గురించి చేస్తున్నావా, కృష్ణుడి గురించి చేస్తున్నావా, అమ్మవారి గురించి చేస్తున్నావా? నాకేమనిపిస్తోందంటే, సముద్రంలోంచి వచ్చావు కదా, అందుకని సముద్రం పరమాత్మ, నువ్వు జీవాత్మ, తిరిగి అందులో లీనమవ్వడం కోసం నువ్వు తపస్సు చేస్తున్నావు. ఇంతకంటే వేదాంతం ఏమీ లేదు. తరంగం సముద్రంలో లీనం కావడం, కావ్యం చివరిలో జరగబోయేది కూడా అది. అందుకని తరంగం సముద్రంలో లీనం కావాలి. మున్నీరు పరాత్మ రూపం, నువ్వు ఒక జీవుడు రూపం. అందుకని వారిత రంగ రంగమ అవారిత నిశ్చలద ఆత్మసంగమ. ఎప్పుడు ధ్యానం కుదురుతుందంటే అవారిత నిశ్చలత్ ఆత్మసంగం. అది ప్రయత్నం చేస్తే సాధ్యం అవుతుందండి. దయచేసి అసాధ్యం అని వదిలిపెట్టద్దు. పొద్దున్న 1 అరగంట, సాయంత్రం 1 అరగంట మీ వీలైన సమయం చూసుకోండి. కాస్త ఉతికిన బట్టలు కట్టుకోండి, అంతకంటే ఏం అక్కల. మడ్డి కొట్టకుండా, చెమట కంపు రాకుండా, అంతకంటే ఏం లేదు. దానికి ఒక పట్టుబట్ట అని పేరెట్టకండి. శుభ్రమైన బట్ట ఉంటే చాలు. అది లుంగీయా, ప్యాంటా, నీ ఇష్టం. దానికి ఒక పెద్ద నిబంధన ఏం లేదు ఇక్కడ. ఎక్కడ కూర్చుంటావు నీ ఇష్టం.
నీకు ఎక్కడ వీలైతే అక్కడ. గాలి వెలుతురు వచ్చే చోట కూర్చుంటే మంచిది, కాస్త ఎక్కువసేపు చేయగలం, లేదా ఒక్కబోసేస్తుంది. క్రమంగా వాయువు మీద దృష్టి పెట్టండి, శ్వాస మీద ధ్యాస. ఒక నామాన్ని మనస్సులో తలుచుకోండి, ఆ నామం మీదే దృష్టి పెట్టండి. ముందు అర్థం మీద దృష్టి పెట్టండి, క్రమంగా శబ్దం మీద దృష్టి పెట్టండి, క్రమంగా నాదం మీద దృష్టి పెట్టండి. ఆ నాదం కూడా మనలో లీనమై సంపూర్ణ మౌన స్థితి ఏర్పడుతుంది. అది ఒక్క నిమిషం దొరికినా చాలు. ఇటు కృష్ణమూర్తి గారు లాంటి తత్వవేత్త ఏమంటాడు అంటే, ఏ ఆలోచన లేని స్థితిలో మనిషి 6 సెకన్లు ఉండగలిగితే శక్తి విడుదలవుతుంది అంటాడు ఆయన. 6 సెకన్లు శక్తి విడుదలవుతుంది అంటే మనం ఆత్మలో లీనమయ్యా, ఒకటి ఆత్మనిష్టతో ఉన్నాం అక్కడ ఖచ్చితంగా. అంటే ముందు నామోచ్చారణ చెయ్యాలి, క్రమంగా అర్థం మీద దృష్టి పెట్టాలి, క్రమంగా అర్థాన్ని విడిచి శబ్దం మీద పెట్టాలి, శబ్దాన్ని విడిచి నాదం మీద పెట్టాలి. నాయిస్ అంటే సంగీతంలో పాట పాడితే శబ్దం వచ్చింది, దాని ఇన్స్ట్రుమెంట్ మీద వాయిస్తే నాదమే కదా మరి. ఆ నాదాన్ని బట్టి ఆయన ఏ అనగానే బ్రో చేవా అంటున్నాం కదా మరి, అదే నాదం. శబ్దం మీద ముందు, తర్వాత నాదం మీద పెట్టాము. ఆ నాదం మీద కూడా ఉంటే నాదాతీతం, నాద చిత్కళ అంటారు ఆ నాదోపాసనలో. ఆ చిత్కళ మీద దృష్టి పెడితే దృష్టి అంటూ ఏముండదు, ఇంకా 2 ఒకటి అవుతాయి. అది మౌనం. అందుకని వారితరంగరంగమా అవారిత నిశ్చలదాత్మసంగమా. అవారితంగా అనివార్యంగా ఆత్మలో లీనమైపోయినట్టున్నావే అని ఎక్కడ ఉంటే తనే దానికి ఆటంకం కాబట్టి బయలుదేరుతుంటే ఆయనకు అనిపించింది ఏమిటి అంటే, ఏదో జరిగింది నా జీవితంలో జరగంది, నేను ఎంత ప్రయత్నించినా జరగంది, ఈ చిన్ని తరంగానికి జరిగింది, నేను ఎంత పనికిమాలినవాడిని, ఇదేదో అనాథ అనుకున్నాను, నేను ఆశ్రయం ఇచ్చా అనుకున్నా, దీని తపస్సు చూస్తుంటే ఇది మొత్తం అనాథనాథ సర్వజ్ఞ అన్నట్టుగా పరమేశ్వరుల్లా కనబడుతోంది నాకు అని శ్రీచక్రమున సుప్రతిష్ఠితమై క్షీరాబ్ధి సంచారి అయి వాచారూఢముగాని తత్వమయమై ప్రాచీన విజ్ఞానమై శుచీరంధ్రమునై హిమాలయమునై శోభిల్లునా శక్తి శ్రీచక్రమున సుప్రతిష్ఠితమునై క్షీరాబ్ధి సంచారి అయి వాచారూఢముగాని తత్వమయమై ప్రాచీన విజ్ఞానమై శుచీరంధ్రమునై హిమాలయమునై శోభిల్లునా శక్తి ఈ విచీబాల హృదంతరంగమున ఆవేశించినట్లయ్యడిన్. తాను స్వయంగా చెయ్యకపోయినా చేస్తున్న తరంగం తపస్సు చూస్తుంటే ఇది ఏదో దివ్య దర్శనం పొందినట్టుగా ఉంది, దాని ముఖం వెలిగిపోతుంది, ఇది నీటి కళలా లేదు, ఇది అగ్ని కళలా ఉంది. అగ్ని కళ అయితే వేడిగా ఉండాలి కదా, చల్లగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది ఇది. అంచేత శ్రీచక్రంలో ఉన్న దేవత, క్షీరసాగరంలో ఉండే దేవత, వాచారూఢముగాని తత్వమయమై యతో వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహ అని వాక్కుకి అందని దేవత, మనస్సుకి అందని దేవత, ప్రాచీన విజ్ఞానమై ఏది ఋగ్వేదం నుంచి నేటి వరకు విజ్ఞానమై ప్రవహిస్తూ వస్తుందో ఆ సారాంశ రూపం అంతా. అంతేకాదు సూచీరంధ్రమునై హిమాలయమునై, సూదిలో రంధ్రంగా ఏది ఉందో, హిమాలయ పర్వతంలా ఏది ఉందో, అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాశ్చ జంతోర్నిహితో గుహాయాం అని వేదంలో చెప్పినట్టుగా అణువులలోకెల్లా అణువై మహత్తులలోకెల్లా మహత్తమైన పదార్థం ఏదో ఈ వీచీబాల హృదంతరంగమున ఆవేశించినట్లయ్యడిని. ఈ చిన్న తరంగ బాల హృదయంలో ఆవేశించినట్టుగా ఉంది, ఇది నాకంటే ఎంతో అదృష్టవంతురాలు అని ఆశ్వాసం ముగించాడు. ఆశ్వాసాంతము, ఆశ్వాసం పూర్తయింది కాబట్టి ఆ మాట చెప్పి సెలవు తీసుకుందాం మనం. ఆశ్వాసంతము జీవితము కవితా వ్యాసంగ సంగము. ఇక్కడ పౌరుషానికి ఆశ్వాసాంతమును మొదలెట్టాడు కవి. పద్యరచన బాగా అలవాటు వాళ్ళకి తెలుస్తుంది. కొంపలు అంటుకుపోతాయి ప్రాసతోటి, శ్వా రావాలి, 4 పాదాల్లోనూ శాకింద వావత్తు రావాలి, లేకపోతే పద్యం పోయినట్టే లెక్క. కానీ ఆవేశం అంతే. ఎక్కడిది సాహసం అంటే సహస్రావధానం చేసిన సాహసం. 250 సమస్యలు, 250 దత్తపదులు ఎదుర్కొన్నాక ఏదో లెక్క. అటువంటివన్నీ ఎదుర్కొన్నాం కదా. ఎలా వస్తే అలాగే ప్రారంభించి దాని ప్రకారం నిర్వహించుకోవాలి పద్యాన్ని. సంసారమేనా అంతే. ఎవడు భగవంతుడు నిర్ణయించాడో వాడు మొగుడు అవుతాడు, ఎవరు భగవంతుడు నిర్ణయించారో వారు భార్య అవుతారు. పెళ్లి చేసుకున్న వాళ్ళని ప్రేమించడం గొప్ప విషయం, కానీ ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం గొప్ప విషయం కాదండి.
ఎవరిని పెళ్లి చేసుకున్నావో వాళ్ళనే ప్రేమించాలి. ఇది భగవత్ ప్రసాదం. ఈ భార్య నాకు భగవత్ ప్రసాదం, ఈ భర్త నాకు భగవత్ ప్రసాదం అని వాళ్ళతో సర్దుకుని వాళ్ళనే ప్రేమించాలి. పద్యమేనా అంతే. ముందు ప్రాస ఆవేశంగా వచ్చేస్తుంది, అక్కడి నుంచి సమర్థంగా దాన్ని నిర్వహించుకోవాలి. కానీ ఎందుకులో ఇంత కఠిన ప్రాస అని మార్చేయకూడదు. పద్యాన్ని చేతకాంతనం అంటారు. ఆశ్వాసంతము జీవితము కవితా వ్యాసంగ సంగము బుద్ధిశ్వేతాబ్జ వికాస భాసురము విద్వేషాగ్ని పర్జన్యము బుద్ధిశ్వేతాబ్జ వికాస భాసురము విద్వేషాగ్ని పర్జన్యము శిశ్వానంద సమాన నిర్మలము శిశ్వానంద సమాన నిర్మలము రాశీభూత చైతన్యమున్ విశ్వశ్రేయము దాని ఆశయము విశ్వశ్రేయము దాని ఆశయము హృద్వీణార్ద్ర సంగీతమౌ. ఆశ్వాసాంతం అంటే శ్వాస విడిచిపెట్టే వరకు కవిత్వం చెబుతూనే ఉండాలి. కవి లక్ష్యం అది. ఆశ్వాసాంతం ఈ ఆశ్వాసం అయిపోవడం కాదు, ఆ శ్వాస అంతమయ్యే వరకు ఊపిరి ఆగిపోయే వరకు కవిత్వం చెబుతూనే ఉండాలి. కవిత వ్యాసంగ సంగం. ఎందుకు? బుద్ధి శ్వేతాబ్జ వికాస భాసురము. వింటున్న వాళ్ళ బుద్ధి తెల్లతామర పువ్వు అయితే సూర్యకిరణాలకు ఆ పద్మం వికసించినట్టుగా కవిత్వం వల్ల మనస్సులు వికసించాలి. చెడ్డ పనులు చేయొద్దు, మంచి పనులు చేయాలి. అందుకోసం బుద్ధి వికసిస్తే ఏ పోలీసులు అవసరం లేదు, ఏ కోర్టులు అవసరం లేదు. మనిషిలో మార్పు వచ్చాక కోర్టులు ఎందుకండి పని లేక. విద్వేషాగ్ని పర్జన్యము. విద్వేషం అనే అగ్నికి మేఘంలాగా చల్లదనంతో ఆ అగ్నిని ఆర్పగలగాలి. పైగా కావ్యం ఎలా ఉండాలి అంటే శిశ్వానంద సమాన నిర్మలము. చిన్నపిల్లాడిని గమనించండి, ఏం జరుగుతుందో పట్టించుకోకుండా నవ్వుతూ ఉంటాడు. కన్న తల్లి చచ్చిపోయింది, పాపం వాడికి ఆ విషయం తెలియదు. ఏడాది పిల్లాడు అనుకోండి, తల్లి చనిపోయింది తెలుసా, అందరూ దుఃఖపడుతూ ఉంటే అమ్మ దగ్గర కూర్చుని అలా చూస్తాడు తప్పితే ఏడవడు. వాడిని ఏమంటాం? వాడిని దుర్మార్గుడు అంటావా? జీవితంలో కొన్ని సందర్భాల్లో శిశువులాగే మనము సాక్షీభూతంగా ఉండాలి. మనది కాని దాంట్లో వేలు పెట్టద్దు, వాళ్ళని తేల్చుకోమని చెప్పడమే లెక్క, సాక్షిగా చూస్తూ ఉండమే. శిశ్వానంద సమాన నిర్మలం. ₹1,00,000 ఇచ్చినా చిన్నపిల్లాడు పుచ్చుకోడు. చిన్న చాక్లెట్ ఇస్తే దాని పై కవర్ పట్టుకుని గంట ఆడుకుంటాడు. వాడిని ఏమనాలి? వాడిని పై కవరు, చిన్న ఊరికి పైన పేపర్ ఉంటుంది కదా, రేపరు, అది పట్టుకుని ఓ గంట ఆడుకుంటాడు. ₹100 2,000 కట్టవాడు చేతిలో పెట్టేవనుకో అవతల వారేస్తాడు. అది శిశువు ఆనందం అంటే. వాడు ఏది గొప్పదనుకుంటాడో అంతే. ఇవన్నీ మనం అనుకునే ఆనందాలు వాడికి అక్కల. రాశీభూత చైతన్యమున్ విశ్వశ్రేయము దాని ఆశయము. కవిత్వం యొక్క ఆశయం విశ్వశ్రేయం. అది హృద్వీణార్ద్ర సంగీతం. హృదయం అనే వీణ తనంత తానే మోగుతూ తన తీగలు తానే సవరించుకొని వినిపించే మధుర సంగీతమే ఈ సాగర ఘోష కావ్యం. అందులో ప్రథమాధ్యాయాన్ని మనం ముగించుకున్నాం. మళ్ళీ కార్యకర్తల నిర్ణయం ప్రకారం మనం కలిసి ఆ తర్వాత 2వ అధ్యాయంలో కథా విశేషాలని చెప్పుకుందాం. సెలవు. ఆయన కూడా ఎంతో సంతోషించి ఇది మనం చెప్పుకుందాం, ఇది 10 అధ్యాయాలు 10 monthsలో చెప్పుకుందాం అన్నారు. మనం ఇప్పుడు ఫస్ట్ అధ్యాయము జరుగుతుంది. అప్పుడు ప్రతి వాళ్ళు ఇంకొక 2-3 తీసుకురావాల్సిందిగా, వాళ్ళు కూడా మిస్ అవ్వకూడదు. గురుగారు చెప్పినట్టు విశ్వం అంతా దీన్ని ఆస్వాదించాలి. సో దట్ ఈస్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న మనవి, మన సుకృతం వల్ల ఈ సాకేతపురంలో సాందీపిని గురుకుల వేద పాఠశాల స్థాపించబడింది. ఇక్కడ సుమారు 40 మంది పిల్లలు కృష్ణయజుర్వేదం రకరకాల స్థాయిలో చదువుకుంటున్నారు. క్రమము, జటము, గణం చదువుకుంటున్నారు. ఇది పరమాచార్య స్వామి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాస్వాముల వారి ఆశీర్వాద బలంచే అదరారుచున్నది. అది ఏమంటారంటే, ఎవరి యొక్క అన్నము వేద విద్యార్థి కడుపులోకి వెళ్ళి ఆ విద్యార్థి వేదాధ్యయనము చేయటం వలన అన్నము జీర్ణమవుతుందో వారి వంశం యొక్క తరాలన్నీ తరిస్తాయంటారు. కాబట్టి మీరందరూ హితోధికంగా వేద పాఠశాలకు సహాయం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ధనరూపేణ వస్తురూపేణ సహకరించి వేద పురుషుని కృపకు పాత్రలు కమ్మని సభాముఖంగా గురువుగారి సమక్షంలో మనవి చేయడానికి సంతోషిస్తున్నాను. స్వస్తి. నమస్కారం అండి. దేవిప్రసాద్ గారు, మా గోపాలరావు గారు, చాలా సంతోషం మీరందరూ మళ్ళీ నన్ను మీ మధ్య ఆహ్వానిస్తున్నారు. ఇంత గొప్ప ప్రోగ్రాం వినిన తర్వాత నాకు ఒక మొక్క కూడా చెప్పడానికి కాళ్ళు చేతులు ఆడట్లేదు. అదేదో సినిమాలో పాటలకు ఒక 100, 1000, 1,00,000 అన్నట్టుగా అన్ని పద్యాలు మన మీదకి దూకాయి. సో మనకి మాటలు అనేవి అసలు రావు. చిన్నప్పుడెప్పుడో
ఆవకాయన్నం తినిపిస్తూ ఒక పద్యం మా అమ్మగారు నేర్పించారు. అరుంధత్య ఆద్యపాత్రం విజ్జుల్లతేవ ధర్వి పరినృత్యతి. మా సిస్టరు ఎంఏ అనమాట, సీనారాయణ రెడ్డి గారు ఆవిడకి మాస్టర్ గారు. సో ఆవిడంతా గట్టిగా చదువుతుంటే అవన్నీ నేర్చుకున్నట్టు నాకు గుర్తు. అరుంధత్య ఆర్ఘ్యపాత్రం అంటే మాకు నెయ్యి అంటే చాలా ఇష్టం. అది వెయ్యమంటే నాకు ఇట్లా పద్యాలు చెప్పేవాళ్ళు ఇంట్లో. అరుంధతి నక్షత్రం కనపడకుండా ఉంటుంది, అటువంటిది నెయ్యి గిన్నె. అరుంధత్య ఆర్ఘ్యపాత్రం విజ్జుల్లతేవ ధర్వి పరినృత్యతి అంటే అందులో ఉండే గరిటె అది విద్యుత్తులాగా కనపడకుండా ఉంటుందన్నమాట. తత్ర ధార అందులో నుంచి వచ్చే నెయ్యి మటుకు త్రిమూర్తులు కూడా కనపడదు. సో నాకు అప్పుడు 5 ఏళ్ల వయసు ఉండుంటుంది. ఇవాటి వరకు ఆ పద్యం నాకు మళ్ళీ మనన చేసుకోలేదు. కానీ గురువుగారు ఇన్ని పద్యాలు చెప్పిన తర్వాత ఇందులో నుంచో బయటకు వచ్చింది. అంతేకాకుండా ఇంకొక పద్యం కూడా విన్నాను. తలుపు గొళ్ళెం హారతి పళ్ళెం సబ్బు బిళ్ళ ఇంకోటి ఏదో మర్చిపోయాను. ఇవేవి కాదు కవిత కనర్హం. అంటే కవి హృదయంలో ఆ ధ్యాస రావాలే కానీ లేకపోతే ఎక్కడ ఇవాళ మనకి ఇంత గొప్ప అద్భుతమైన ప్రోగ్రాం మనం వినపడడం జరిగింది. చాలా సంతోషం అండి గురువుగారు. మళ్ళీ డెఫినెట్గా మీ ప్రోగ్రాం మేము అందరూ, ఇంతే కాకుండా ప్లేస్ సరిపోలేదు కానీ పెద్ద ప్రాంగణంలో డెఫినెట్గా అరేంజ్ చేద్దాము. దానివల్ల ఇంకా నలుగురు విని సంతోషపడతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సభాయై నమః. అభినవ శారద బిరుదాంకితులు సర్వజ్ఞులు అయిన బ్రహ్మశ్రీ వేదమూర్తులైన గరికపాటి గారికి పేరి సుభద్రా శర్వాణి నమస్సుమాంజలు. ఉపమా కాళిదాసస్య భారవేహే అర్ధగౌరవం దండినః పదలాలిత్యం మాఘే సంతి త్రయోగుణ అన్నారు. సంస్కృతంలో ఉపమానాలు చెప్పడంలో కాళిదాసు, అర్ధగౌరవంలో భారవి, పదలాలిత్యంలో దండిని మించిన వారు లేరు. అందరి లక్షణాలు మాఘుడు అనే కవికి ఉన్నాయి. నేను ఎప్పుడూ అంటాను, గురువుగారు గరికపాటి మాఘపాటి అని. ముందుగా భరతమాత గురువుగారి వాక్పుష్పాలు చేరాయని పంపిన రసీదుకు అభినందనలు. అదేనండి పద్మశ్రీ బిరుదు ప్రదానం. పద్యంతో మొదలై పద్మశ్రీ వరకు సాగిన ప్రస్థానంలో అన్ని అమృతతుల్యమైన పలుకులే. అందులో కొన్ని ప్రస్తావిస్తాను. లలితా సహస్రనామ వ్యాఖ్యానంలో నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని అని వస్తుంది. ఇందు నిరుపమాయై నమః అన్న నామానికి వ్యాఖ్యానంగా గురువుగారు మొల్ల రచించిన పద్యాన్ని తీసుకుని వివరించిన తీరు శ్లాఘనీయం. ఎలా అంటే అమ్మవారి చేతులను పద్మాలతోనూ ముఖాన్ని చందమామతోనూ పోలుస్తారు. కానీ చందమామని చూసి పద్మం ముడుచుకుంటుంది, ఉపమానమే లేదు. నిరుపమాయై నమః అని ఇలా 8 రకాల పోలికలతో వివరించిన వైనం నాకు చాలా నచ్చింది గురువుగారు. అహల్యాబాయి మహారాష్ట్రలోని ఒక సంస్థానాధీశురాలు. ఆవిడ భర్త మామగారు కాలం చేయగా తప్పని పరిస్థితిలో చిన్నగా ఉన్న తన కుమారుణ్ణి రాజుగా పెట్టి రాజ్యాన్ని చూసుకుంటోంది. ఆ సమయంలో ఒక శత్రురాజు వీరి రాజ్యంపై దండయాత్ర ప్రకటించగా రహస్యంగా ఆ రాజుకు ఒక లేఖ పంపింది. ఏమని అనగా, సోదరా, నాపై యుద్ధం చేసి ఓడావు, నాపై యుద్ధం చేసి విజయం సాధిస్తే ఆడవారిపై గెలిచావు అంటారు. అదే నేను గెలిస్తే ఆడవారి చేతిలో ఓడావు అంటారు. ఎందుకు ఈ నింద అని లౌక్యంగా ప్రశ్నించింది. అప్పుడు ఆ రాజు యుద్ధం విరమించుకుని ఆ రాజ్యానికి అండగా నిలిచాడు. అనగా బుద్ధి బలంలో ఎటువంటి పరిస్థితినైనా నష్టపోకుండా చక్కబెట్టవచ్చు అని చరిత్రలో జరిగిన సంఘటనను చక్కగా వివరించారు మన గురువు గారు. ఇటువంటి కథలు పిల్లల్లో ఆత్మవిశ్వాసంతో క్లిష్ట పరిస్థితులను దాటవచ్చు అనే ధైర్యాన్ని కలిగిస్తాయి. స్వ ఇచ్ఛ స్వేచ్ఛ గుణసంధి. ఇచ్ఛ అనగా కోరిక. ఆత్మ స్వేచ్ఛగా ఉండాలంటే కోరిక వదిలే. వ్యాకరణం అర్థమైతే వేదాంతం కూడా వంటబడుతుంది అంటారు. వ్యాకరణంలో నామవాచకానికి బదులుగా సర్వనామం వాడతారు. వేదాంతంలో సర్వనామానికి బదులుగా నామవాచకం వాడతారు అని వివరించిన తీరు బాగా అర్థమైంది గురువుగారు.
నిశ్చలంగా ఉన్న ట్రైన్లో మనం కూర్చున్నప్పుడు ప్రక్క ప్లాట్ఫామ్పై ట్రైన్ వెళ్తుంటే మనకి డౌట్ వస్తుంది, ఏ ట్రైన్ కదులుతోంది అని. అప్పుడు మనం ఇటువైపు ఉన్న ప్లాట్ఫామ్ వైపు చూస్తే తెలుస్తుంది కదలట్లేదు అని. ఇటువంటి చక్కటి ఉదాహరణలతో వేదాంత సారాన్ని మనకి అందించిన ఈ ధారణా బ్రహ్మరాక్షసునికి పాదాభివందన. అమెరికాలో ఒకసారి ప్రవచనానికి వెళ్ళినప్పుడు కారు ప్రయాణంలో జీపీఎస్, అదే గూగుల్ మ్యాప్ అండి, జీపీఎస్ ద్వారా డ్రైవ్ చేస్తున్న కార్యదర్శితో అన్నారు, తప్పుదారి తీసుకున్న వాయిస్ మెసేజ్ పర్వాలేదు, ఇలాగైనా వెళ్ళవచ్చు అని, ఎటు తిరగాలో కూడా ఓపికగా సూచిస్తోంది అని పద్యం చెప్పారు. ఆఖరి లైన్లో ఏమన్నారంటే, తరుణీమణి కంటే మేలు తథ్యం విధియే అన్నారు. అప్పుడు వెనక ఉన్న కార్యదర్శి గారి భార్య, అలానే సరేంటి గురువు గారు, ఆడవారు మాటలు వినరా అని అంటే చక్కగా శ్రీనాథుని వల్లే చమత్కరించారు. తరుణీమణి తర్వాత పాజ్ ఇచ్చి, కంటే అనగా చూసావా యంత్రం ఎంత గొప్పదో అని అర్థం చెప్పారు. పలుమార్లు మన తెలుగు భాష గొప్పదనాన్ని వివరించిన తీరు ప్రశస్తం గురువు గారు. ఇప్పుడే చెప్పారు, ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాపహ అని చదువుతాం. అగ్ని నుండి నీరు వస్తుంది, హైడ్రోజన్ ఆక్సిజన్తో కలిసి రియాక్ట్ అయితే 2H2+O2 2H2O నీరు వస్తుంది. ఇలా మన సంస్కృతిని, వేదాల్లోని విషయాలను ప్రతి సబ్జెక్టుకు అనుసంధానం చేసి చెప్పే విధానం భావితరాలకు చాలా ఉపయోగకరం గురువు గారు. అష్టావధానంలో అప్రస్తుత ప్రసంగం అని ఒక ప్రక్రియ ఉంటుంది. అందులో చాలా సీరియస్గా అవధానం చేస్తుంటే మధ్యలో కొన్ని సెన్స్లెస్ ప్రశ్నలు వేస్తారు, ఏకాగ్రతను భంగపరచుటకు. ఒక ఉదాహరణ, మహిషి అనగా అర్థం ఏంటి అని ప్రశ్నించారు. మహి అనగా భూమి, షి అనగా స్త్రీ. ఈ భూమిపై పెద్ద మహిషి, ఈ భూమిపై ఉన్న మనిషి పెద్ద మహిషి, అతని భార్య పట్ట మహిషి అని చమత్కరించారు. అంటే భార్యని పెద్ద మహిషి, ఆవిడ చెప్పినట్టు వింటే పెద్ద మహిషి అని, ఆయన భార్య పట్ట మహిషి అని చాలా చమత్కారంగా చెప్పారు మన గురువు గారు. సప్త ఋషుల చరిత్రలు, అష్టావక్ర గీత, గుర్వష్టకం, ఇలా ఒకటేమిటి గరికపాటి అఫీషియల్లో ఏది వస్తే అది విని ఆకలింపు చేసుకుంటూ, నేను ఇద్దరికి మాత్రమే చెప్తాను గురువు గారు, అడిగిన వారికి అడగని వారికి. శ్రోత్రం శృతేనైవ నా కుండలేనా, చెవులకు అందం మంచి మాట వినడం, ఆభరణాలు కాదు అన్నారు. అలాగే మాకు వచ్చే అనుమానాలు మీ ప్రవచనామృతం ద్వారా పటాపంచలవుతున్నాయి. క్లిష్ట పరిస్థితుల్లో దేవుణ్ణి ఏమైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం మీ ప్రసంగంలో విని మాకు స్వాంతన కలుగుతూ ఉంది అనడంలో సంకోచమే లేదు గురువుగారు. నాదొక విన్నపం గురువుగారు, మీరు చేసిన అవధానాల్లోని అప్రస్తుత ప్రసంగాల చమత్కార విసురులు ఒకే చోట పేర్చి అందించి మాకు ఆ మేలు చేయండి. అదే మాకు 10,000. తెలుగులోని జాతీయాలు సింగినాదం జీలకర్ర అని విన్నాం, అది శృంగనాదం జీలకర్ర అని ఎలా వచ్చిందో జరిగిన విశేషాలతో వివరించారు. ఇంకా కుక్క కాటుకు చెప్పు దెబ్బ నేర్చుకున్నాం, కాదు కుక్క కాటుకు చేప దుబ్బు, అది ఔషధం లాంటిది అని ఇలాంటివన్నీ ఎన్నో వివరిస్తూ ఉంటారు. ఇక సాగర ఘోష కావ్యం గురించి చెప్పాలి అంటే పౌరాణిక, చారిత్రక, మత, తాత్విక, వైజ్ఞానిక, సాంఘిక, సాహిత్య, సాంస్కృతిక విషయాలు ప్రణాళికాబద్ధంగా 1116 పద్యాలతో వ్రాయడం అన్నది చాలా అరుదైన విషయం. విశ్వశ్రేయ కావ్యం గురువు గారు ఇది. ఇలా అనడంలో ఇంచుకైనా సందేహం లేదు. ఏమంటారు మీరందరూ? నాది ఇంకొక మనవి ఏమిటంటే, కొన్ని ప్రసంగాలు 40 మినిట్స్ మాత్రమే ఉంటూ పార్ట్స్గా వస్తున్నాయి గురువుగారు, అలా భాగాలు లేకుండా పూర్తిగా వినాలి అని నా అభిలాష. పంచకావ్యాల గురించి, దశకుమార చరిత్ర గురించి మీ ప్రసంగం వినాలని నా కోరిక. ఇదివరకు కూడా విన్నవించుకున్నాను. ఈ సదవకాశాన్ని కల్పించిన సాకేత సంస్థానానికి నా కృతజ్ఞతలు. జై హింద్. మా అధ్యక్షుల వారు, కార్యనిర్వాహక అధ్యక్షుల వారు గురుగారిని సత్కరించవలసిన అందరికీ ధన్యవాదాలండి.